హల్లెలూయా. హల్లెలూయా. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. హల్లెలూయా. 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 ప్రభు మన యొక్క ప్రభు యేసుక్రీస్తు వారు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక కార్యం చేయాలని, ప్రతి ఒక్కరిని ప్రయోజకులుగా చేయాలని, ప్రతి ఒక్కరిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలని అనుకుంటాడు. కానీ మనం ఆయన చేతులకి చిక్కే వారికి మనం లేము. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనం చదివిస్తారు. మా వాడు అలా చదవాలి, ఇలా చదవాలి, మంచి గొప్పవాడు అవ్వాలి, రేపొద్దున పెద్దవాడు మాకు అన్నం పెట్టకపోయినా పర్వాలేదు, వాడి కాళ్ళ మీద వాడు నిలబడి ఒక ఉద్యోగం చేసుకొని ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఒక కుటుంబానికి ఒక అల్లుడిగా వెళ్ళి తనకు గొప్పగా నివసించాలి, తనకు గొప్పగా క్రియేషన్ అవ్వాలి అని తల్లిదండ్రులు ఎంతగానో ఆత్రపడతారు. కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా డాక్టర్లుగా చదివిస్తున్నారు, ఇంజనీర్లుగా చదివిస్తున్నారు, ఏదో గవర్నమెంట్ పథకాలు ద్వారా లబ్ధి పొంది ఏదో రకంగా కూలి పనులు చేసుకుంటూ మట్టిలో పొర్లాడి రైతు వారి పొలాల్లో ఎంతో బురదలో ఎంతో ఇది చేసి నలిగిపోయి బిడ్డల్ని ఉన్నతమైన స్థాయిలో చూడాలని ఎంతగానో ఆశిస్తారు, కోరుకుంటారు. కానీ పిల్లలు ఏమో కాలేజీలకు వెళ్ళి సిగరెట్లు, మందు, గంజాయి అని, అమ్మాయిలని, ప్రేమ వ్యవహారాలని, ఏది కూడా ఈ తల్లిదండ్రులు పెంచుకున్న ప్రేమను జ్ఞాపకం చేసుకోకుండా వారిష్టమైన కోరికలు నెరవేర్చుకొని మత్తులయ్యి వ్యభిచారమయ్యి చిన్న చిన్న కాలేజీ వాళ్ళని చూస్తుంటే కాలేజీ గోడల దగ్గర వాడి నిండా 18 ఇయర్స్ కూడా ఉండట్లేదు. వాళ్ళు కాలేజీ పిల్లలు 10th క్లాస్ హై స్కూల్ దగ్గర చూస్తుంటేనే అమ్మాయి అబ్బాయి గోడచాటును కూర్చొని మాట్లాడుకుంటాం, దాక్కుంటాం, ఆ యొక్క పదవుల్లోకి వెళ్ళిపోవడం, చండాలమైన పనులని నియమించుకుంటున్నారు. తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తున్నారు, మంచి ప్రయోజనం కావాలి మా బిడ్డలని. ఈ విధంగా దేవుడు కూడా అనుకుంటుంది ఏంటంటే నా కుమారులు, నా బిడ్డలు నన్ను చేరుకోవాలి, ఈ లోకంలో కలిసిపోకూడదు, ఈ లోకంలో అంతం కాకూడదు, నన్ను చేరుకోవాలి. ఆయనతో చేరుకుంటే, ఆయనలో ఉంటే, ఆయన రాజ్యంలో మనం అడుగు పెడితే అది స్థిరమైన జీవితం. ఈ లోకంలో మనం బ్రతుకు దినములన్నీ కొద్ది కాలమే, కొంతకాలమే. వయస్సు మహా అయితే 100 అవ్వచ్చు, ఇంకా బ్రతికితే ఇంకొక 4 ఏళ్ళు అవ్వచ్చు, అంతకు మించి నీవు బ్రతకలేవు. ఏదో ఒక రోజున కన్ను మూయాల్సిందే. కానీ దేవునితో ఆయన రాజ్యంలో నువ్వు అడిగి పెడితే నీకు మరణం అనేది కూడా లేదు. శరీరం మాత్రమే ఈ లోకంలో విడిచిపెట్టగలవు, కానీ ఆత్మను మాత్రం ఆయన కొనుక్కోబడతాడు. హల్లెలూయా. 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 కానీ ఇప్పుడున్న మనుషులు శరీరాన్ని కోల్పోతున్నారు, ఈ లోకంలోనే ఆత్మను కూడా కోల్పోతున్నారు. ఎందుకంటే లోకాన్ని అట్రాక్ట్ అయిపోయారు. లోకంలో ఉన్న కనెక్షన్, లోకంతో ఉన్న ఆ యొక్క అభివృద్ధి పొందుతున్నారు, లోకంలో అభివృద్ధి పొందుతున్నారు, దేవునిలో అనగారిపోతున్నారు. కానీ దేవుడు ఎంతటి వాడినైనా గొప్పవాడు చేయగలడు. దావీదు అనుకొని ఉంటాడు, నేను అసలు ఎవరిని, నేను ఎందుకు ఉన్నాను, ఓ గొర్రెలు కాపను కదా, నేను గొర్రెలు కాసుకునేవాడినే, గొర్రెలు కాసుకునేవాడు నన్ను ఎలా మార్చాడు, ఇలా ఉన్నతమైన స్థాయిలో నన్ను ఎలా ఉంచాడు, చిన్న బ్రతికేంటి అనుకొని ఉంటాడేమో బహుశా దావీదు. కానీ దేవుడు చూశాడండి దావీదు మనసుని ఎవరు చూశాడంట, దేవుడు చూశాడు. దావీదు అనుకొని ఉంటాడు, ఆ గొర్రె, ఆ పశువులు మనం తోలుకెళ్తున్నప్పుడు, ఆ ఎడారిలో తోలుకెళ్తున్నప్పుడు ఆ గొర్రెలతో అనుకొని ఉంటాడు, ప్రభువా ఏం నా లైఫ్ ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి అనుకొని ఉంటాడేమో. కాబట్టి దేవుడు ఆ మాట విన్నాడు. కన్న తండ్రి కూడా రిజెక్ట్ చేశాడు. నా కుమారుడు కడసాడు, వేస్ట్ అండి, వాడి గురించి చెప్పడం కూడా వేస్టేనండి. వాడు పశువులు కాసుకునేవాడండి, ఎందుకు పనికిరానివాడు. వాడి గురించి నేనేం చెప్పమంటారండి, వాడి గురించి నేనేం చెప్పనండి, వాడి గురించి చెప్పడానికి కూడా ఏం లేదండి. వాడు పశువులు కాసుకునేవాడండి, వాడి దగ్గర పెద్ద మేకం లేదు,
గొప్పతనం ఏం లేదు. వాడి గురించి నేనేం చెప్పనని కన్న తండ్రే తన గురించి చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు, అధైర్యపడుతున్నాడు, షై ఫీల్ అవుతున్నాడు. నా కొడుకేనా? ఈ తండ్రి రిజెక్ట్ చేసిన పరమ తండ్రి మాత్రం అంటున్నాడు, నీవు నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరమ తండ్రి అంటున్నాడు, నీవు నాకు కావాలి అనుకున్నాడు. వెంటనే ఎవరినే సమూయేలు ఇచ్చి పంపించాడు. ఒకసారి వాక్యం చదువుకుందాం మనం. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు చూసుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 16:6. వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. మనుషులు లక్ష్య పెట్టి వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయంను లక్ష్య పెట్టును. 13 వరకున. యెషయి అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుటికి అతను రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకొనలేదనెను. అప్పుడు యెషయి షమ్మాను పిలువగా అతడు యెహోవా ఇతనిని కోరుకొనలేదనెను. యెషయి తన 7 కుమారులను సమూయేలు ఎదుటికి పిలువగా సమూయేలు యెహోవా వీరిని కోరుకొనలేదని చెప్పి, నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయిని అడగగా అతడు ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయచున్నాడని చెప్పెను. అందుకు సమూయేలు, నీవు అని పిలువనంపించము, అతడు అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని యెషయితో చెప్పగా అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూసుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు సమూయేలుకి ప్రతిదీ కూడా అక్కడ నడిపిస్తూ ఉన్నాడు. ప్రతిదీ కూడా చెప్తున్నాడు, నడిపించాడు. ఏమని నడిపిస్తున్నాడు? ఇదిగో తనకున్న కుమారుల్లో తనకున్న వారు వచ్చారు. ఈ యొక్క సమూయేలు ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి నీ కుమారుని పిలువు అంటే, దేనికి వచ్చాను మా ఇంటికి మీరు అని. నీ కుమారుని పిలువు, నేను అభిషేకించాల్సిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఓకేనా, నువ్వు పిలువు అంటాడు. అందరినీ పిలుస్తాడు, అందరి కుమారుని పిలుస్తాడు. కానీ ఒకటి మాత్రం మర్చిపోతాడు, అందరం పిలుస్తాడు. అంటే వారు వచ్చినప్పుడు అతడు ఏలియాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన నిలిచి ఉన్నాడని అనుకోగానే దేవుడు ఏమంటున్నాడు? అయితే యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చాడు, అతని రూపమును అతని ఎత్తును నీవు లక్ష్య పెట్టవద్దు. మనుష్యులు లక్ష్య పెట్టేవాడిని నేను లక్ష్య పెట్టను. అర్థమైందా? అన్నాడు. మనుషులు లక్ష్య పెడతారు. ఎలాగంటే మన అందాన్ని, చందాన్ని, హైట్ని, కొలతని, స్థాయిని, డబ్బుని, వీటిని బట్టి లక్ష్య పెడతారు. కానీ యెహోవా అంతరంగాన్ని బట్టి, హృదయాన్ని బట్టి లక్ష్య పెడతాడంట. హల్లెలూయా అన్నాడు. యెహోవా లక్ష్య పెట్టడు లోకంలో ఉన్న మనుషుల మాటని. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుష్యులు పై రూపం లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును. హల్లెలూయా. అట్లాగే యెషయా అబీనాదాబును పిలిచి సమూయేలు ఎదుట అతని రప్పింపగా అతడు యెహోవా ఇతను కోరుకోనలేదు, అతన్ని కూడా కోరుకోనలేదంట. ఇంకొక అతన్ని పిలిస్తే తర్వాత అప్పుడు యెషయా షమ్మాని అతను కూడా పిలవగా యెహోవా అతన్ని కూడా కోరుకోలేదంట. యెషయా తన 7 కుమారులను సమూయేలు ఎదురికి పిలవగా సమూయేలు, యెహోవా నీకు ఎవరిని కోరుకోలేదని చెప్పాడంట. ఎవరు కాదురా బాబు, నేను పంపించిన అక్కడ ఉన్నాడు, ఇంకా ఉన్నాడు, పిలవమని అంటున్నాడు. అయితే మళ్ళీ సమూయేలు అంటాడు, బాబు నాయన నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా, ఇంకా ఎవరైనా ఉన్నారా? కానీ చెప్పుకోవడానికి తండ్రి కూడా సిగ్గుపడుతుంది.
బాధపడుతున్నాడు, తన గురించి చెప్పడం. అటువంటి వాడి తండ్రి, కానీ పరమ తండ్రి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి అంటున్నాడు, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అనగా, అయ్యా కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు గొర్రెలు కాయచున్నాడు అనగానే వాడికి సరిగ్గా ఎందుకయ్యా పనికి అన్నాడు, పశువులు కాసుకున్నాడు గొర్రెలు అనగానే సమూయేలు అంటాడు, ఓకే మంచిది, అతన్ని పిలిపించు, ఇచ్చేవాడికి నేను అక్కడ ఉంటాను. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి చేత రిజెక్ట్ చేయబడ్డాడండి. తండ్రి చేత రిజెక్ట్ చేయబడి దేవుడి చేత ఎన్నుకోబడిన వాడిగా నిలబడ్డాడు. పరమ తండ్రి దృష్టిలో ఉన్నాడు. లోక మనుష్యులు మాటలు హృదయాన్ని చూసి మాట్లాస్తారా? శరీరాన్ని, డబ్బుని, కొలతని, అందాన్ని చూసి లోక మనుషులు లక్ష్య పెడతారు తప్ప యెహోవా లక్ష్య పెట్టాడు. హృదయాన్ని చూసి లక్ష్య పెడతాడు, హృదయాన్ని గుర్తిస్తాడు. అందుకే దావీదు ఆ దినమున ఆ గొర్రెల కాపరిగా ఉండి ఆ అడవులు అనుకున్నాగలట, నేను ఎవరిని అసలు ఎందుకు ఇక్కడ ఉన్నాను, ఈ గొర్రెల దొడ్లు ఎందుకున్నాను ఏంటి అని అనుకున్నాడేమో. ఆ హృదయాన్ని, దావీదు హృదయాన్ని చూసి ప్రభు యొక్క సమూయేలుని పంపించాడు. అయితే సమూయేలుతో దేవుడు పలికించిన మాట ఏంటి తెలుసా? తండ్రి అలా చెప్పగానే అన్నాడు, ఓకే నువ్వు చెప్పింది మంచిగా ఉంది, అయితే ఆయన్నే పిలిపించు, ఆయన పిలిపించు, ఆయన వచ్చే వరకు మేము ఎక్కడ వేచి ఉంటాము. ఆయన కోసం ఈ సమూయేలుని అక్కడ కూర్చోబెట్టి ఎంత టైం కేటాయించాడో. బహుశా పొద్దునకి వెళ్ళి ఉంటారు, సాయంత్రం ఆయన గొర్రెలు కాసుకొని ఇంటికి వచ్చేదాకా కూడా దావీదు కోసం ఈ సమూయేలుని అక్కడే కూర్చోబెట్టాడు. అభిషేకించిన అతన్నే తన రాగానే అంట 12 అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చి అతడు ఎర్రని వాడు చక్కని నేత్రములు గలవాడును చూసుటకు సుందరమైన వాడునై ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి ఆయన అభిషేకించు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎర్రని వాడంట, చక్కము నేత్ర గలవాడంట, సుందరమైన వాడంట. అదేవిధంగా ఈ ఎర్రని వాడు, నేత్రములుగా మంచిగా ఉన్నవాడు, సుందరమైన వాడు, ఇది ఆత్మలో కూడా. ఆత్మలో చూశాడు దేవుడు, హృదయంలో చూశాడు, అంతేగాని లోకానుసారంగా చూడలేదు. అందుకని అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ లోకంలో చాలా అలాగే ఉంటుంది. దావీదు తండ్రి నా జీవితంలో కూడా అంతే. నా తల్లిదండ్రులు నా గురించి బాధపడి ఉంటారేమో, నా అన్నదమ్ములు బాధపడి ఉంటారేమో, నా బంధువులు బాధపడి ఉంటారేమో, నా చుట్టుపక్కల వాళ్ళు బాధపడి ఉంటారేమో, ఈ ప్రాంతం వాళ్ళు బాధపడి ఉంటారేమో, అసహించుకొని ఉంటారేమో, తిట్టుకొని ఉంటారేమో, అనేకమైన మాటలు నన్ను దాటించి మనసులో తిట్టుకొని ఉంటారు, లెక్క చేయకోకుండా ఏదో మాట్లాడుంటారు, వాడచ్చి వాడు బ్రతికేంత అని అనేక సందర్భాలు అనుకొని ఉంటారేమో. కానీ నా శరీరమును, నా ముఖమును, నా దేహమును చూసి వారందరూ అంచనాలు వేసి నా గురించి మాట్లాడటం జరుగుతుంది. ఈ ప్రాంతంలో నా ప్రజలు, నా అన్నదమ్ములు అనుకున్నవారు, నా బంధువులు, నా చుట్టాలు, నా స్నేహితులు, అందరు ఇరుగుపరులు అందరూ కూడా నన్ను అలాగే తృణీకరించవచ్చు, అలాగే మాట్లాడించవచ్చు, అలాగే బాధ పెట్టించవచ్చు, అలాగే వద్దనుకోవచ్చు. కానీ దేవుడు కోరుకున్నాడు. హల్లెలూయా. ఈ మనుషులందరూ నన్ను చూసింది ఎంతవరకు? నా శరీరాన్ని చూశారు, నా ముఖమును చూశారు, నా ప్రవర్తన చూశారు, నా చేష్టలు చూశారు, గతంలో ఉన్న నా బ్రతుకును చూశారు. కానీ నా హృదయాన్ని అన్నగా వారు చూడలేకపోయారు. అది దేవుడు చూశాడు నా హృదయాన్ని. దేవుడు నిండుగా మెండుగా నా హృదయాన్ని చూశాడు కనుకనే ఈ దినమని నేను ఇక్కడ నిలువబడ్డాను. కాబట్టి దేవుడు ఎవరినైనా గొప్ప చేయదలిచాడే అనుకోండి, ఖచ్చితంగా మనల్ని వాడుకుంటాడు. ఆయన మన దగ్గరికి వస్తాడు. కానీ అప్పుడు నువ్వు స్వీకరించబడాలి. ఆయన వచ్చినప్పుడు నువ్వు ధిక్కరించకూడదు, స్వీకరించబడాలి. ఆయన
ఎవరైతే మనుషులు నిన్ను తృణీకరిస్తారో వారి ఎదుట నిన్ను నిలబెడతారు. ఎవరైతే నిన్ను అవమానకరంగా చెందేలా చేస్తారో అక్కడే నువ్వు గొప్పవాడిగా నిలబెడతావు. నా జీవితంలో ఎన్నో దెబ్బలు, ఎన్నో అవమానాలు, కళ్ళమటి నీళ్లు, కన్నీరు, ఇంట్లో ఒక్కడిని బాధ ముక్కుకుంటూ మూలుకుంటూ ఏడ్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఎవరికి చెప్పలేని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో దేవుడు ఈ దినమున ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు వైన్ షాప్ ముందు కొట్టు దగ్గర ఉండేవాడినేమో, బావిల్లో ఉండేవాడినేమో, పేకాట్లో ఉండేవాడినేమో, తన్నులాట్లో ఉండేవాడినేమో, గుద్దులాట్లో ఉండేవాడినేమో, అసహ్యమైన కార్యకలాపాల్లో ఉండేవాడినేమో, డ్యాన్సుల్లో ఉండేవాడినేమో, పెళ్లి ముచ్చట్లలో డ్యాన్స్ వేసుకుంటూ చండాలమైన ప్రవర్తనతో జీవించేవాడినేమో. అటువంటి వాడిని నన్ను పట్టుకొని దేవుడు తనను ప్రేమించి లైఫ్ స్టైల్ మొత్తం మార్చేశాడు. సేవకునిగా నియమించాడు, ఆయన దాసునిగా నియమించుకున్నాడు. అంటున్నాడు ఆయన అంటున్న మాట ఏంటంటే, నిరంతరం నీవు నా దాసునిగా ఉండువు, నీవు నా దాసునిగా నా పని చేయుదువు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఎప్పుడే మనల్ని గొప్ప చేయడానికే చూస్తాడు. తల్లిదండ్రులు మనసు ఏ రీతిగా బిడ్డల్ని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలి అని ఎంత తాపత్రయపడి అప్పో చేసి చదివిస్తూ ఉంటారు. ఈ బిడ్డలేమో తల్లిదండ్రులు మనసు ఎరుగక వారి కార్యకలాపాలు, చండాలమైన పనులు, గంజాయి, మందు, సిగరెట్ వ్యసనాలకు, వ్యభిచారంకు అలవాటు పడి వారి జీవితాన్ని నాశనం చేసుకుంటారు. ఈ దినమున దేవుడు మనల్ని కని మన జీవితాన్ని మార్పు చెందించాలని, మన గొప్ప స్థాయిలో నిలబెట్టాలని, గొప్పవారిగా చూడాలని ఆయన ఎంతో ఆసక్తిగా చూస్తున్నాడు. కానీ మనం మాత్రం వద్దు అని తన్నేస్తున్నామండి. నిజంగా తల్లిదండ్రులు ప్రేమ కన్నా తల్లిదండ్రులు విడిచిపెట్టినను నేను నిన్ను విడిచిపెట్టను అని దేవుడు అంటున్నాడు. ఆ రీతిగా మనం ప్రేమిస్తుంటే ఇదేమో వాక్యాన్ని విడిచిపెట్టేస్తున్నారు, మందిరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. ఏంటండి ఇది? ఎంత ప్రేమిస్తున్నాడు మనల్ని. మంచి కాలు అంకరలేదు, కన్ను అంకరలేదు, నాలుగు అంకరలేదు, ఏమి లేదు. మన హృదయం వంకరగా ఉంది. మన కాలు వంకరలేదు, కన్ను వంకరలేదు, చెయ్యి వంకరగా లేదు, ఏం లేదు. మన హృదయమే వంకరగా ఉంటుంది. దేవుడికి చోటు ఇవ్వలేని పరిస్థితి. ఈ వంకరలు తిరుగుతుంది, నీ బ్రతుకు వంకరల పాలైపోతుంది. కాబట్టి దేవుడు మనం గొప్ప చేయదలిచినప్పుడు వెంటనే లోబడాలి. ఆయన చెప్పాగా లోబడ్డావా, నీ జీవితం స్ట్రైట్గా వెళ్ళిపోతుంది. నీ జీవితంలో మెలికలు ఉండవు, మలుపులు ఉండవు, ఒకటే దారి, అది పరలోకంలోకి తీసుకెళ్లే దారి. ఆయన మార్గాన్ని సరళపరిచి మరి తీసుకెళ్తాడు. నీ మార్గాన్ని సరళపరిచి ఆయన రాజ్యంలోకి తీసుకెళ్తాడు. అదేవిధంగా అపవాదిగా ఎప్పుడు కూడా సంచరిస్తూనే ఉంటాడు. మనల్ని ఎప్పుడు గుడికి వెళ్ళకుండా చేద్దాం, మందిరానికి వెళ్ళకుండా చేద్దాం, మందిరానికి వెళ్ళకూడదు, మందిరానికి ఆపాలి, ఏదో ఒక ఆటంకం కలిగిద్దాం, ఫంక్షన్లను పెడదాం, ఆ ఫంక్షన్లో, ఓనీ ఫంక్షన్లో, ఈ ఫంక్షన్లో, ఆ ఫంక్షన్లో మనిషి చచ్చిపోయాడు కానీ, వాళ్ళు వచ్చారని, బంధువులు వచ్చారని, మిత్రులు వచ్చారని, ఏదో ఫంక్షన్లో నేను ఏదో ఒక సందర్భం ఒంట్లో బాగాలేదని చిన్న నలత పెట్టి ఆదివారం మందిరానికి ఎగ్గొట్టినట్టుగా చెయ్యాలని చూస్తాడు. వాడి పని వాడు నిర్వర్తిస్తాడు. ఎందుకంటే వాడు మనం నిత్యం నరకంలో ఉంచాలని వాడి ప్రయత్నం కనుక వాడి డ్యూటీ వాడు చేస్తున్నాడు. మన డ్యూటీ వాటిని తప్పించుకొని మందిరం రావడమే మన డ్యూటీ. అయితే ఒక అతను అంటే దేవుడు గొప్ప ధరిస్తే ఇలాగే ఉంటుంది. ఒక అతన్ని ఒక కంపెనీలో ఒక అతను ఉద్యోగం చేసేవాడంట. ఒక కంపెనీలో తాను ఉద్యోగం చేస్తుండగా ఒక మంచి కంపెనీ, ఆ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ఈ ఉద్యోగం చేసే అతను, అయ్యా సోమవారం నుండి శనివారం వరకు నేను డ్యూటీ చేస్తాను, ఉద్యోగం చేస్తాను, మీరు ఎంత చాకరీనే చేయించుకోండి, ఎంత పనైనా చేయించుకోండి, నేను చేస్తాను, సోమవారం నుంచి శనివారం వరకు చేస్తానయ్యా, ఒక ఆదివారం మాత్రం నేను రాలేనయ్యా, ఎందుకంటే నాకు ఆదివారం దేవుణ్ణి ఆరాధించే సమయం కనుక నేను డ్యూటీకి రాలేనయ్యా. ఆ ఒక్క రోజు వదిలేసి మీ ఇష్టం వచ్చిన వెట్టి చాకరీ చేర్చుకోండి ఈ 6 రోజులు, కానీ 7వ రోజు నా దేవుణ్ణి ఆరాధించాల్సిన సమయం కాబట్టి ఆ ఒక్క రోజు నాకు ఉంటే, ఆ కంపెనీ వాళ్ళు కొంచెం మంచి మనసు కలిగిన కాబట్టి ఈయన గురించి ఈ క్యారెక్టర్, ఈ మంచితనం అంతా తెలుసు కాబట్టి వాళ్ళు ఏమనలేదన్నమాట. సర్లే పోనీ అనమాట. ఈ కంపెనీలో పగబట్టిన వాడు కూడా ఉన్నాడు.
ఎలాగైనా వాడి మీద పంతం పట్టి వాడిని ఆదివారం డ్యూటీకి రప్పించాలి. ఇది కలిగించినది ఎవరి మైండ్ సెట్కి? అపవాదిగాడు వాడిలో జ్వరపడి ఇవి దేవుడికి విరిగిస్తాగా నాకు విరిగిస్తాగా అనుకున్నాడు. వెంటనే పై ఆఫీసర్లు చెప్పాడు, వాడు ఆదివారం డ్యూటీకి వస్తేనే నేను వస్తాను, లేకపోతే రానన్న ఆడితో ఒత్తేసుకొని కూర్చున్నాడు. వాడు ఆదివారం ఎందుకు రాడు డ్యూటీకి? నేను అక్కడ ఎందుకు రావాలి? నాకు కుదరదు. వాడు ఆదివారం డ్యూటీకి వస్తేనే నేను వస్తా అంటాడు. ఇదేంద్రా బాబు అని చెప్పాడు. నువ్వు పిలిచి, ఏమండి మరి మీరు ఆదివారం ఆరాధన ఉంటే మీరు తర్వాత చూసుకోండి, లేదు ఈ ఆదివారం వదిలేసి నెక్స్ట్ ఆదివారం చూసుకోండి, కానీ మీరు ఆదివారం డ్యూటీకి రావాల్సిందే అని బాస్ చెప్తాడు. చెప్తే మనం ఏమంటాం? ఉద్యోగం కాదని భయం, ఉద్యోగంలో తీసేస్తారని భయం. అయితే తను అంటున్నాడు లేదు, సార్ సారీ సార్, ఐఎమ్ రియలీ సారీ సార్, మీరు డ్యూటీలో తీసేయండి, కానీ నాకు ఆరాధనే ముఖ్యం సార్, నాకు ఆరాధనే ముఖ్యం సార్, నేను దేవుణ్ణి ఆరాధించాలి సార్, ఆదివారం దేవుణ్ణి ఆరాధించే సమయం నాకు ఇచ్చి ఉన్నాడు కనుక నేను ఆరాధించాలి ఆయన్ని. హల్లెలూయా. నా డ్యూటీలో మీరు తీసేసిన నో ప్రాబ్లం సార్, నేనైతే డ్యూటీకి రాను అనగానే తాన్ని ఉద్యోగంలోంచి తీసేశారు. అపవాది ఎంత చక్కగా ఉద్యోగంలోంచి చాకచక్యంగా తప్పించాడు. అయితే ఈయన ఉద్యోగాల కోసం కొన్ని రోజులు అప్లికేషన్ పెట్టుకున్నాడు అంట, అటు తిరిగాడు ఇటు తిరిగాడు, చాలా ఉద్యోగాల కోసం ట్రై చేశాడు. ఉద్యోగం ట్రై చేసినప్పుడు చాలా కొన్ని రోజులు చూశాడు ఉద్యోగం రావట్లా. అయితే ఒక రోజు ఒక చోట పని చేస్తున్నాడు అంట. అప్పుడు ఒక చిన్న అతనికి చొక్కాకున్న గుండీలు ఊగిపోయినాయి అంట. ఊగిపోతే ఎట్లాగప్ప గుండీ ఊగిపోయిందని చెప్పి అప్పుడు గుండు సూదులు ఉండి, చిన్న గుండు సూది ఉంటే పెట్టుకున్నాడు, గుండు పిన్ చొక్క ఇది రాకుండా పెట్టుకొని తను అలాగా ఒక పని చేస్తున్నాడంట. పని చేస్తుంది ఏదో కొద్దిగా పుడికి ఏదో పుట్టినట్టుగా అనిపించి దులుపుకుంటా ఇలా దులిపాడంట. ఇట్లా అనగానే ఈ సూది గుండెలెట్టు గుచ్చుకున్నాను. అబ్బా సూది గుచ్చుకుంది ఏంటి అని చెప్పి ఇలా బాధపడ్డాడు, కొద్దిసేపు బాధపడి ఇది సూది ఏంటి ఇలా గుచ్చుకుంది, ఈ గుండె పిన్ ఏంటి ఇలా గుచ్చుకుంది అని ఆలోచన చేసి ప్రభువా ప్రార్థన చేసుకున్నాడు. ప్రభువా ఈ గుండు పిన్ను ఇలా గుచ్చుకుంది ఏంటి, ఇది గుచ్చుకోకుండా ఏమన్నా నాకు కొంచెం సలహాలు ఇవ్వా, తెలివితేటలు ఇవ్వా, నా మైండ్కి ఏమన్నా సలహాలు ఇవ్వా అని చెప్పి తాను అడిగితే దేవుడి నిద్రలో చెప్పాడు, దర్శనం చెప్పాడంట. డ్రాయింగ్ వేసుకొని దర్శనం చూపించి చెప్పాడు, ఇదిగో ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తే ఆ డ్రాయింగ్ వేసి చెప్తే ఈ డ్రాయింగ్ అంతా తీసుకెళ్ళి ఎవరైతే ఈ కంపెనీలో ఉద్యోగం చేశాడో ఆ కంపెనీ దగ్గరికి నువ్వు వెళ్ళి ఈ డ్రాయింగ్ చూపించి వాళ్ళని అడుగు, ఏంటి నువ్వు ఈ చేసిన ఈ డ్రాయింగ్ని వాళ్ళకి అమ్మాయి వాళ్ళ దగ్గరికి కొంటారు. హల్లెలూయా అని చెప్పి ఈ డ్రాయింగ్ అంతా చూస్తే ఆ తరము నుంచి ఈ తరము కూడా ఆ వేసిన డ్రాయింగ్ వాడతానే ఉన్నది. ఏంటంటే అది ఫినిష్ బెల్ట్. ఈ గుండు సుది ఎలా ఉన్నది అప్పుడు ఫస్ట్ తయారీలో, తర్వాత తయారీలో దాన్ని రౌండ్ మెల్ట్ చేసి దానికి లాక్ పెట్టించాడు. పెట్టిందని ఇప్పుడు ఆ ఫినిష్ ప్రతి వాళ్ళు వాడుతున్నారు, చక్కగా వాడుతున్నారు, చీరలకు పెట్టేసుకుంటున్నారు, ఇంకా రకరకాలుగా ఇక్కడ మధ్యలో డిజైన్ వస్తున్నారు పిన్నులు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు ఏమయ్యా ఈ డ్రాయింగ్ని తీసుకెళ్ళి ఆ కంపెనీ వాళ్ళకి అమ్మగానే వాళ్ళు బాబు నీకు ఎలా వచ్చింది ఐడియా, వాళ్ళు బాబు నీకు ఎంత డబ్బు కావాలి తీసుకొని ఆయన ముందు ఆ డబ్బు తీసుకో, నీకు ఎంత కావాలి తీసుకో, కానీ ఆ ప్రోడక్ట్ మాకు అమ్మేసి, ఆ ఇంజనీరింగ్ ప్లాన్ మాకు అమ్మేసి అని చెప్పి డబ్బు ఇచ్చి చక్కగా కొనుక్కున్నాను. అప్పుడు ఈ డ్రాయింగ్ కంపెనీ ఈ కంపెనీలో ఉద్యోగం చేసే పని ఏంటి అలా అనుకున్నారంట. మనం గెట్టేసాము, మనం తరివేసాము, మనం
డ్యూటీలో తీసేసాము. కానీ ఈయన నమ్మిన గొప్ప దేవుడే ఈయన్ని కింద పడనీయకుండా చేశాకంట. హల్లెలూయా. వారి నోటితో వారు పలికిన మాట ఏంటంటే ఆయన నమ్మారే ఆ దేవుడు ఈయన కింద పడనీయకుండా చేశాకంట. కింద పడనీయకుండా బహుగా దీవించాగే, మంచి నాలెడ్జ్ ఇచ్చాగే, మంచి డ్రాయింగ్ ఇచ్చాగే అని చెప్పి వారే గొప్పగా చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు మనం గొప్ప చేయదలుచుకున్నప్పుడు క్రియేటివిటీ ఉంటుంది. క్రియేషన్ చేస్తాడు, నలుపుతాడు. అపవాది గారి చేత శోధించబడతాం, శుద్ధ స్వర్గంగా దేవుడి చేతులకు వెళ్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధునిగా మనం అవ్వాలంటే మనం అవ్వలేము, దేవుని చేతులకు వెళ్తూ ఉంటాం. కాబట్టి ఆదివారం ఆరాధనకు ఆయన అంత ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఆదివారం ఇక్కడ ఆదివారం ఆరాధన ప్రాముఖ్యం కలదు కాబట్టి దేవుని ఆరాధించాలి కాబట్టి ఈ వ్యక్తి తెలుసుకున్నాడు కాబట్టి ఆయన ఏమంటున్నాడు, ఆదివారం సార్ 6 రోజులు నా పనిదినం సార్, 7వ రోజు నేను ఆరాధించే సమయం సార్. కాబట్టి నేను ఉద్యోగం తీసేసిన పర్వాలేదు సార్, నాకు మాత్రం నా దేవుని ఆరాధించే సమయమే నాకు ముఖ్యం సార్ అన్నాడు. ఎక్కడ ప్రాధాన్యత ఇచ్చాడు? దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు కనుక దేవుడితో ఉన్నతమైన. ఈయన ఏం చేశాడు? కూర్చొని గంటలు ఆలోచించలా. ఒక రాత్రి కాలం గడిపాడు, నిద్రపోయాడు. నిద్రలో దేవుడి దర్శనం డ్రాయింగ్ ఇచ్చాడు. ఓ తల బీకేసుకోలేదు, జుట్టు బీకేసుకోలేదు, ఆలోచనతో చచ్చిపోలేదు. నా పరిస్థితి ఏంటి, నా బ్రతికేంటి, నా ఆలోచన ఏంటి అని నలిగిపోలేదు. ప్రభువా ఈ సూది ఏంటి గుచ్చుకుందయ్యా, దీనంతా ఏంటో తేల్చు, గుచ్చుకోకుండా మంచి సలహా ఇవ్వు, మంచి ఐడియా ఇవ్వయ్యా అంటే మంచి ఐడియా ఇచ్చాడు. ఆ తరం నుంచి ఈ తరం వరకు పిన్నిసి పెడతాడు. నాటారా రకరకాల పిన్నిసి పెడుతున్నారు. చారి పిల్లు, ఎక్కడ పిన్నులు, ఈ సైడు ఈ సైడు రకరకాల పిన్నులు పెడుతున్నారు. ఎక్కడన్నా అప్పుడు తయారు చేసిన టెక్నాలజీ ఇప్పుడు వచ్చామని వెనకబడిందా? పాత వస్తువులు ఉన్నాయి. రేనాల్డ్స్ పెన్ అని ఉండేది మేము చదువుకునేటప్పుడు. ఇప్పుడు ఆ పెన్ ఎవరికైనా కాపాడుతుందా? ఎవరికైనా వాడుతున్నారా? వాడట్లా. అప్పుడు కనిపెట్టిన పిన్నిస్ ఇప్పటికీ వాడుతున్నారు. కుప్పలు ఉంటున్నాయి. ఏ ఇంట్లో అందరూ అందులో ఆడవాళ్ళు ఉంటారు. కుప్పలు డబ్బాలో పెడుతున్నారు. రోజుకి వాడే వస్తువు అయిపోయింది కదా. ప్రతి ఆడవాళ్ళు మగవాడు కనిపెద్ద వాడటం అవసరం లేదు. ప్రతి ఒక్క ఆడవాళ్ళు డైలీ వాడాల్సింది. వాడుతున్నారా లేదా? ఆయన ఒంటికే గుచ్చుకుందని తయారు చేసాడు. మన పళ్ళకు గుచ్చుకున్నాం హాయిగా చక్కగా. పళ్ళ గుచ్చుకున్నా చెవులు గుచ్చేసుకుంటాం. అంత చక్కగా ఉపయోగపడింది. ప్రతి ఒక్క ఇంట్లో ఆ దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అది ఉంటుంది, వాడబడుతుంది. కాబట్టి ఎందుకు గొప్ప చేశాడంట? ఆయన ఆరాధించే సమయాన్ని ఆయన కోసమే కేటాయించాడు. మన కోసం కేటాయించుకున్నాం. మనం ఈ లోకంలో ఎంతసేపు డబ్బు కోసం పరిగెట్టడమా, అవసరం కోసం పరిగెట్టడమా, వీటి కోసమే. ఇంకో మాట మనం చూసుకుందాం వాక్యంలో. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఇదిగో నేను తలుపునొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యేసు ప్రభు గారు అంటున్నారు, నేను తలుపు వద్ద నుండి తలుపు తడుతున్నాను, తలుపు తీయుము. నేను తలుపు తట్టినప్పుడు నా స్వరం విని మీరు తలుపు తీసిన ఎడల నేను మీతోను మీరు నాతోను కలిసి భోజనం చేస్తామంట. దేవుడు అంటున్నాడు, నేను తలుపు, నీ డోర్ కొట్టినప్పుడు నువ్వు తలుపు తీయాలి. అంటే నేను పిలిచినప్పుడు నువ్వు లోబడితేనే నువ్వు నాతో కూడా నువ్వు నాతో కూడా ఆ సిలువ వేసినప్పుడు ఇద్దరు దొంగలు ఉన్నప్పుడు ఒకడేమో ప్రభువాన్ని దేవుడు అయితే కాపాడుకొని మమ్మల్ని కాపాడయ్యా అంటాడు. ఇంకో దొంగ ఏమో బాబు నాయన ఆయన ఏ నేరం చేయని వాడు, అతన్ని ఎందుకురా బాబు
మనం అడగటం తప్పు, అతని సిల్వేయటంలో తప్పు ఉంది, ఏ పాపం చేయలేదు కనుక. మన లైఫ్లో తప్పు ఉంది చక్కగా, అతని లైఫ్లో ఏ తప్పు లేదు, మన లైఫ్లో తప్పే, ఈ శిక్ష మనకు కరెక్టే అనగానే దేవుడు వెంటనే చూసి తన హృదయాన్ని చూసి అంటాడు, నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను తలుపు నీ ఇంటి తలుపు వద్ద నిలుచుంటే, బయట ఉండి నేను తలుపు కొట్టినప్పుడు నీవు తలుపు తీస్తే నేను నీ ఇంట్లోకి వస్తాను. తలుపు అనగా హృదయము, నీ హృదయము తలుపులు తీస్తే నేను నీలో ఉంటాను, నీవు నాలో ఉంటావు అన్నా కదా. మనం ఒకరిని ప్రేమించామంటే ఏం చేస్తాం, వాళ్ళ కోసం ఎదురు చూస్తాం. వాడి మనసులో మనం అంటాం, మన మనసులో వాళ్ళు ఉంటాం. నేను ఒక అభిమానించాను అనుకో, జోషి ఉన్నాడు, జోషి నేను అభిమానించాను అనుకో, జోషి నన్ను అభిమానించాడు అనుకో, తన మనసులో నేను నా మనసు. అడే అమ్మమ్మ నేను అభిమానించాను అనుకో, అమ్మమ్మ నన్ను అభిమానించింది అనుకో, అమ్మమ్మ మనసులో నేను ఉంటాను, అట్లాగే నా మనసులో అమ్మమ్మ. అదే ఒకళ్ళు ప్రేమించి ఒకళ్ళు ప్రేమించకపోతే వన్ సైడ్ లవ్, వన్ సైడ్ యాక్సెప్టబుల్, టూ సైడ్ ఉంటేనే అది ప్రేమ అవుతుంది, అభిమానం అవుతుంది. నేను మిమ్మల్ని అభిమానించి మీరు నన్ను అసహించుకుంటే అది వన్ సైడ్ ప్రేమ అవుతుంది, టూ సైడ్ అవ్వదు, స్వార్థం అయిపోతుంది. అట్లాగే దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మనం కూడా ప్రేమిస్తే రిజల్ట్, ఫలితం ఉంటుంది. దేవుడు అంటున్నాడు, అందుకనే నేను నీ ఇంటి వద్ద నీ తలుపు వద్ద ఉండి నేను కొట్టినప్పుడు నువ్వు తలుపు తీసి చూస్తే నేను నీకు కనపడతాను, నేను నీకు కనపడినప్పుడు నీవు నాతో నేను నీతో కూడా ఉంటావు అంటున్నాడు. చిన్న కథ మీకు చెప్తాను. ఇద్దరు ఒక భార్యాభర్తలు నూతనంగా వాడికి వివాహం జరిగింది. వీరిద్దరికి లవ్ మ్యారేజ్. ఒక 10 సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసి ప్రేమించుకున్నారు, పెద్దలను ఒప్పించుకున్నారు, చక్కగా పెళ్లి చేసుకున్నారు. అయితే ప్రేమించుకోవడం అయితే 10 సంవత్సరాలు ప్రేమించుకున్నారు. 10 సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత ఫారిన్లో వాళ్ళ ఆయనకి ఉద్యోగం వచ్చింది. ఈమెమి ఈ ఊరిలో ఉంది, ఫారిన్లో ఉద్యోగం వచ్చి ఆయన వేరే కంట్రీ వెళ్ళిపోయాడు. అక్కడ అవుతుంది, ఒక సంవత్సరం గడుస్తుంది. అక్కడ సంవత్సరం గడుస్తున్నప్పుడు వీళ్ళిద్దరికి అక్కడ రోజు ఫోన్లు మాట్లాడుకోవడం మనకు తెలుసుగా, దూరంగా ఉండి మనం కూడా అట్లా ఫోన్ మాట్లాడతాం. దూరంగా ఉండి బాగున్నావా, తిన్నావా, ఇక్కడ రోజు భార్య భర్త రోజు ముచ్చట్లే, రోజు మాట్లాడుకునేవాళ్ళు ప్రేమగా ఈ మాట్లాడు. ఒక సంవత్సరం గడిచిన తర్వాత భర్త ఇంటికి తిరిగి వచ్చాడు. భర్త ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ ఇంటికి తలుపేసి ఉంది. తలుపేసి ఉన్నప్పుడు భర్త తలుపు కొడతాడు. తలుపు కొట్టినప్పుడు ఎవరికి తీయరు. అయితే కొంచెం ఏదో తలుపు దగ్గర కొంచెం చొరవ ఉంటే ఇలా చూసి బయటకు వచ్చి కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. ఆ తలుపు కాతలోంచి చూసి ఏడుస్తూ ఉంటాడు. ఎందుకు ఏడుస్తున్నాగా అంటే, సంవత్సరాల తడిపడి ప్రేమించుకున్న మేము సంవత్సరం తర్వాత పెళ్ళయి సంవత్సరం ఫారిన్ ఊరు వెళ్ళి వచ్చి తిరిగి రాగానే తాను మంచం మీద వేరే వ్యక్తితో ఉంది. ఈ వంటను చూసిన భర్త వెంటనే కుప్పగూలిపోయి ఆ తలుపు దగ్గరే కూర్చొని బోరున చెప్పుకోలేని వ్యాధంతో ఏడుస్తూ అన్నాడు. అయ్యో, నేను ఎవరికి చెప్పుకొని ఎంత ప్రేమించానే, ఎవరికి చెప్పుకోవాలి, ఏం చేయాలి, నా జీవితం మొత్తం పాడైపోయింది అని చెప్పి బాధపడ్డాడు. దీని అర్థం ఏంటా అంటే, దేవుడు కూడా నీ ఇంటికి వచ్చి తలుపు కొట్టినప్పుడు నువ్వు వేరొకరితో ఉంటున్నావు, వేరొకరిని తలుచుకుంటున్నావు, వేరొకరిని ప్రేమిస్తున్నావు, వేరొకరికి ముఖ్యేస్తున్నావు, వేరొకరిని ప్రార్థిస్తున్నావు. ఆయన తలుపు కొడుతున్నాడు,
తలుపు తీయని. ఆ తలుపు దగ్గర ఆగిపోయి ఆయన కూడా కుప్పకూలిపోయి ఏడుస్తున్నాడు. బిడ్డ, నేను ఎంతో ఆశతో నేను ప్రేమించానే, ప్రాణం పెట్టానే, నేను ఎంతగా నేను ఇష్టపడ్డానే, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రేమించాను బిడ్డ, నీవు నన్నే తలుచుకుంటావు అనుకుంటే విగ్రహాలు పెట్టుకొని ఇంట్లో వాటితో గడుపు నోములు చేసి అవి చేసి అనేకమైన చెడు కార్యాలు చేస్తూ నీ ఉన్నది. నువ్వు కదా ప్రేమించుకుంది, నువ్వు నా కుమార్తెవి, నా కుమార్తెవి కదా అనుకుంది కదా నేను. కానీ నువ్వు చేస్తుంది ఏంటి బిడ్డ అని దేవుడు తండ్రి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ దినం మనం చేస్తుంది అదే, ఈ దినమున మనం చేస్తుంది అదే. దేవుడిని విడిచిపెట్టేస్తున్నాం, మన పళ్ళుకు పరిగెడుతున్నాం. అని మన ఇంటికి వచ్చాడు, మన ఇంటికి వచ్చి చూస్తాం, మనం ఏం చేస్తున్నాం? ఏమన్నా అసలు లెక్క చేస్తామా? ఏమైనా కొంచెమైనా మన పని మనదే, మన ఆలోచన మనదే, అన్నీ మన పనులే. అదే బాబు నాన్న వాక్యం వినండి నాన్న, మేము ఈ సేవకులు ఎంత మొత్తుకొని ఇంత చేసి దేనికి సార్? మేము లక్షల కోట్లు సంపాదించే సేవకులు చెప్పేది. ఒక ఆత్మ కట్టబడి ఆత్మ జీవితంలో వెలుగునుంది, ఆత్మ చక్కగా జీవించి మంచిగా మంచి దుస్తులు కట్టుకొని మంచి ఆహారం భుజిస్తూ మంచిగా ఇల్లు కట్టుకొని మంచి జీవితాన్ని పొందుకొని క్రీస్తులు నడుస్తూ ఉన్న ప్రతి ఒక్క ఆత్మను చూసి సేవకుడు సంతోషిస్తాడు. ఈ ప్రేమ ఎవరి ప్రేమ? సేవకుని ప్రేమ అంటే దేవుని ప్రేమ. దేవుడు ఏదైతే కోరుకుంటాడో ఈయన సిద్ధపరిచిన దైవజనుడు కూడా ఆత్మ విషయమై అదే కోరుకుంటాడు. నాశనం అయిపోతే ఇష్టం ఉండదు, ఆత్మను పడిపోయిన వారిగా ఉంటే ఇష్టం ఉండదు, నరక ప్రాయులుగా జీవిస్తాను అంటే సేవకులు యాక్సెప్ట్ చేయడు. నీ సంతోషముగా ఆయన రాజ్యం కొరకు వేచి ఉండి ఆయనతో నీ యొక్క నిబంధన సిద్ధపరచుకొని ఆయనతో నువ్వు గడుపుటకు, ఆయన రాజ్యంలో నువ్వు గడుపుటకు, ఆయన సన్నిధిలో గడుపుటకు ఇష్టడుగా ఉంటే అప్పుడు సేవకుడికి ఎంతో మురిసిపోతాడు. సంఘంలో ఒక్కొక్క బిడ్డ ఎదుగుదల చూసి వాడి వాక్యం ఎంత ఎదుగుతున్నారు, ఆత్మలో ఎంత ఎదుగుతున్నారు, దేవుళ్ళో ఎంత ఎదుగుతున్నారు, వాళ్ళ ఆత్మీయ స్థితి ఏంటి అని తెలిసిన ప్రతి ఒక్కసారి సేవకుడు మురిసిపోతాడు. వాక్యం చదువుతున్నప్పుడు, లోబడినప్పుడు, మా కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు, ఒక్కొక్కరి గురించి ఆత్మలో జరిగిన విషయాలు, కళల గురించి, దర్శనాల గురించి, సంఘంలో చెప్తున్న సంగతుల గురించి వీటన్నిటినీ ఉంటే సేవకులు సంతోషంతో ఆనందముక్తులైపోతారు. ఎందుకంటే ఆత్మ ఫలభరితమే కావాలి. కాబట్టి దీనిలో ఆత్మల కోసం సేవకులు ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు, ఎంతో నలుగురిని అనుభవిస్తున్నారు. అక్కడ ఆత్మ కట్టబడటం కోసం ఇక్కడ మాకాడి సేవకులు నలగొట్టుకుంటున్నారు. ఉపవాసాలని, కిడ్నీలు అన్ని అవి వాడి చేసుకుంటున్నారు. అనేకమైన గొప్ప దైవజనులు సురేష్ అయ్య గారు, అదేవిధంగా ఈశ్వరన్న గారు అందరం మోకాళ్ళ మీద ఉండి ఉపవాసాలు చేసి ఎవరి కోసం చేయాలండి? దేవుడి ఆత్మను అప్పగించాడు కనుక ఆత్మల కోసం సేవకులు ఈరోజు నిలబడి చేస్తున్నారు. కాబట్టి ఆత్మ విషయమై మీ ఆత్మను మీరు కాపాడుకోలేరు. కానీ మందిరానికి వస్తే దేవుడే మీకు రక్షణ ఉంచినట్లుగా సేవకుడు దేవుడికి చెప్తాడు, సేవకుడికి ఆజ్ఞాపిస్తాడు ఈ ఆత్మ అట్ట కట్టాలి అని, ఎలా రక్షించాలో దేవుడు ప్రతిదీ నేర్పిస్తాడు. కాబట్టి ఈ దినం నా దేవుడు నాకు చెప్తుందంటే మనల్ని గొప్ప చేయదలిచాగా ఎవ్వడు ఆపలేడు. నా దేవుడు వివాహం నన్నే తీసుకుంటే నేను ఎంతమంది తొక్కేయాలనుకున్నారు, నేను ఎంతమంది అగతాలు చేయాలనుకున్నారు, ఎంతోమంది ఏం చేయాలనుకున్నా ఈరోజు నా స్థితిని ఆపగలుగుతారా? దేవుడు చేయదలిచాడు గొప్ప, నన్ను దేవుడు గొప్ప చేయదలిచినప్పుడు నీవెవరండి పగదోయుడు? నన్ను దేవుడు గొప్ప చేయాలనుకున్నప్పుడు నీవు పగదయగలవా? ఆయన తీసిన తలుపు ఎవరైనా మూయగలరా? నా ఎదుట నీవు తెగచిన తలుపులు ఎవరు వేయలేరుగా, ఎవరు వేయలేరుగా. నా ఎదుట నీవు తెరచిన తలుపులు ఎవరు వేయలేరుగా, నీవు తెరచిన తలుపులు
నీవు తెరచిన తలుపులు, ఆయన తీసిన తలుపులు ఎవ్వడం వేయలేడు. కాబట్టి మన జీవితంలో ఆయన మనం గొప్ప చేయదలుచుకున్నాడంటే ఎవ్వడ మనల్ని కిందకి దించలేడు. దావీదు జీవితంలో తండ్రి అసహించుకున్నాగా తన గురించి చెప్పడానికి, కానీ పరమ తండ్రి మాత్రం ఆశ్చర్యపరిచేలా చేశాడు, ఆశ్చర్యాన్ని కలుగు చేశాడు. ఈయన బిడ్డ నాకు కావాలని పరమ తండ్రి కోరుకున్నాడు, కన్న తండ్రి మాత్రం ఆయన గురించి అసహించుకున్నాడు, కానీ పరమ తండ్రి మాత్రం ప్రేమించుకున్నాడు. కన్న తండ్రి కన్నా పరమ తండ్రి ఇంకా గొప్పవాడు కనుక ప్రేమించి గొర్రెల కాపరిగా ఉన్న ఇతను తీసుకెళ్ళి రాజుగా నియమించాడు. హల్లెలూయా. దేవుడు గొప్ప చేయదలుచుకున్నాగా ఎవరు మనల్ని పడగొట్టలేడు. ఆ విధంగానే ఆ కంపెనీ గుండు పిన్నులు తయారు చేయ కంపెనీలో పనిచేసిన అతను తొలగించబడి ఉద్యోగం నుంచి వెంటివేయబడ్డ అతను మ్యాప్ ద్వారా దేవుడు మళ్ళీ పైకి లేపి ఆ కంపెనీకే ఆశ్చర్యానికి గురి చేశాడు. ఈ దినంలో నన్ను ఆశిస్తున్న కూడా నా శత్రువులు, నన్ను చూసి మాట్లాడి గేరు చేసే శత్రువులు కూడా ఆశ్చర్యానికి గురయ్యేలాగా దేవుడు నన్ను బలంగా నిలబెట్టాడు. నేనైతే బలంగా చెప్తున్నాను, హల్లెలూయా, థాంక్స్ లార్డ్. ప్రేమించి ప్రభువా మీ సన్నిధిని నిలిపి ఈ దినం దైవజనులుగా నియమించి ఏర్పరిచినందుకు మీకు వేలాది వందనస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి ఈ దినం మనం తెలుసుకోవాల్సిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని గొప్ప చేయదలిచాగా ఎవడు మనల్ని ఆపలేడు అని దేవుడు మాటలు. కాబట్టి ఆయన మనం గొప్ప చేయనట్లుగా ప్రతిదినం మన హృదయాన్ని ఆయనకు అప్పచెప్పాలి. ఆయన ఆదివారం నుంచి ఎంత గొప్పగా ఉద్యోగాన్ని వదిలిపెట్టాడు. అయ్యా నేను ఆరాధించే సమయం దేవుడిది, నేను ఉద్యోగం తీసేసుకోను బాబు, నాకు అవసరం లేదన్నాడు. దేవుడు గొప్పవాడిగా చేశాడు. ఒక రాత్రికాల సమయంలో చాలు గొప్పవాడిని చేశాడు. ఈరోజు మన జీవితంలో కూడా ప్రతి ఒక్క మూమెంట్ దేవుని కోసమే ఇవ్వాలి, ప్రతి ఒక్క విలువ దేవుని కోసమే అవ్వాలి, మనం ఇచ్చే ప్రతి ఒక్క స్టెప్ దేవుని కోసమే అవ్వాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనల్ని ఆయన రాజులుగా నియమించాలి అనుకున్నప్పుడు ఎవరు ఆపలేడు. ఆయన రాజుగా నియమించాలనుకున్నప్పుడు మన అర్హత ఏంటి? మన హృదయమే అర్హత. ఎగ్జామ్ రాయాలంటే ఉద్యోగం రావాలంటే క్వాలిఫికేషన్ కావాలి, కానీ మన హృదయమే మన అర్హత. మన అంతరంగా నెగిన వాడు దేవుడు. లోకులు మన గురించి చెడుగా అనేక రకాలుగా మాట్లాడుకుంటాడు, కానీ దేవుడు మనం గొప్ప చేయగలడు. కాబట్టి ఇది మన వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, దేవుడు మనం గొప్ప చేయాలంటే ఎలాగైనా చేస్తాడు. కాబట్టి మనం గొప్పగా జీవించాలి. కాబట్టి ఈ వాక్యం దేవుడు ఇదేమన్నా అద్భుతంగా మాట్లాడినందుకు మనకి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.